వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము, ఈ రికార్డింగ్కు ఈ దినం ఈ సమయానికి ముందే ఎపిసోడ్ పంపారు. ఏలూరు పత్తేబాద నివాసితులు శ్రీమతి కోటే పుష్పరాజ్యము గారు, వారి కుమారుడు రవి గారిని ప్రభు యాక్సిడెంట్స్లో నుండి కాపాడినందున, 2 యాక్సిడెంట్స్ నుండి కాపాడినందున వారి కుమార్తెలు రత్నకుమారి గారు, రజనీ గారు మరియు కుమారులు రాజా గారు, రవి గారు సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థిద్దాము. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నేటి వాక్య ధ్యానానికి మీరు సహకారాన్ని పంపారు, కృతజ్ఞతలు. మీ దాసురాలు కోటే పుష్పరాజ్యమ్మ గారు కుమారుడు రవి ప్రమాదం నుండి తప్పించబడినందున కృతజ్ఞతగా సహకరిస్తున్నారు. రత్నకుమారి గారు, రజని గారు, రాజా గారు, రవి గారు ఈ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. రవి లైఫ్లో మీ సహాయం కొరకు కృతజ్ఞతలు. బిడ్డ ప్రాణాత్మలను మీరు సంరక్షించినందుకు స్తుతులు అర్పిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 13వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకొనండి. 13వ అధ్యాయం మొట్టమొదటి 7 వచనాలు మనము నిన్నటి దినం ధ్యానం చేసుకున్నాము. ఇందులో కొంత భాగం మిగిలి ఉన్నది. 6వ వచనం వరకు చదివాము, వివరించుకున్నాము. 7వ వచనం నుండి మనము ధ్యానించాలి. ప్రభుత్వాలు దేవుని చేత ఏర్పాటు చేయబడతాయి. ఇది బైబిల్ చెప్పింది. లోకం ఏమంటుందంటే ప్రభుత్వాలు ఓటు నోటు చేత, కులము చేత, వర్గాల చేత, ఉపాధుల చేత, ఎలక్షన్ మేనిఫెస్టోస్లో ఉన్న వాగ్దానాల చేత వస్తాయి అనుకుంటారు. ప్రతి నాణ్యానికి 2 పార్శ్వాలు, ముఖాలు ఉన్నట్లుగా ప్రతి అవగాహన 2 ముఖాలు కలిగి ఉంటుంది. ఈ ప్రభుత్వం ఎట్లా వచ్చింది అని అడిగితే వెంటనే చెప్పే జవాబు ఓట్లు కొనుక్కొని, కులాన్ని వాడుకొని అని మొదలు పెడతారు. మరొక కోణం ఉంది, అదేమిటంటే ఆధ్యాత్మిక కోణం. అది చెబుతోంది దేవుడిచ్చాడని. దేవుని చిత్త ప్రకారం వచ్చింది ఒక ప్రభుత్వం తప్ప దేవుని చిత్తం లేకుండా కాదు. మీరు గమనించాలి, కొన్ని పార్టీలు పోటీ పడతాయి ప్రభుత్వం కోసం, గెలుపు కోసం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పార్టీల అధ్యక్షులు ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. గెలిచిన పార్టీని గురించి వారు గ్రీటింగ్స్, శుభాకాంక్షలు చెబుతూ వారు చెబుతారు, పలానా కారణాల చేత మేము ఓడిపోయామని. కానీ బైబిల్ చెబుతోంది ప్రతి ప్రభుత్వం దేవుని చేత ఇవ్వబడుతుంది, ప్రతి అధికారం దేవుని చేత ఇవ్వబడుతుంది, ప్రతి అధికారి దేవుని చేతనే నియమించబడుతున్నాడు. ప్రతి అధికారి, ప్రతి ప్రభుత్వము దేవుని సేవకులే, దేవుని సేవకులే. అందుకే మనము సుంకము కట్టుచున్నాం, పన్ను చెల్లిస్తున్నాం.
పన్ను చెల్లిస్తున్నాము. ఎందుకు? దేవుడు ఇచ్చిన ప్రభుత్వం కాబట్టి. దీనిలో ఒక అర్థం ఉంది. యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతూ, కుమారులు పన్ను చెల్లింపవలెనా, స్వతంత్రులు కారా అని అడిగాడు. కుమారులు స్వతంత్రులు, దే డోంట్ నీడ్ టు పే ద ట్యాక్స్, బట్ కానీ నీవు తీసుకుని వెళ్ళి ట్యాక్స్ పే చేయమన్నాడు. ఎందుకంటే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెందాలి అని ప్రభువు చెప్పారు. క్రైస్తవుడు ట్యాక్స్ ఎగ్గొట్టేవాడుగా ఉండకూడదు. ట్యాక్స్ కట్టినప్పుడు లోకానివి లోకానికి చెల్లించాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత నీ కొరకు, నీ క్షేమం కొరకు ఏర్పాటు చేయబడిన సేవకులు. కాబట్టి ఎవరిని ఎడల ఘనత కలిగి ఉండాలో వాడిని ఘనపరచు, ఎవరి పట్ల భయం కలిగి ఉండాలో భయం కలుగు, ఎవరిని సన్మానించాలో సన్మానించు, వారికి వారి వారి రుణాలు తీర్చండి, ఎవరెవరిని ఎట్లా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేయమన్నాడు. పౌలు అగ్రిప్పతో మాట్లాడినప్పుడు అతని సంభాషణ, అధికారాన్ని అతడు గౌరవిస్తూ చేసిన వ్యాఖ్యానాలు మనం అమలు చేయాలి. We should not criticize. మనం మన ఇష్టం వచ్చినట్లుగా విమర్శించరాదు. దాని లోతు సత్యం తెలియకుండా దేన్ని విమర్శించరాదు. ఒక పత్రిక వస్తుంది నాకు, ఆ పత్రికకు వేరొక పని ఉండదు. ఎంతసేపు కూడా ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వాన్ని తోలనాడుతూనే ఉంటుంది. దాని ఆబ్జెక్టివ్ ఫస్ట్ పేజ్ నుండి ఆఖరి పేజీ వరకు కూడా అట్లాగే పోతుంది. నేను చాలా విచారించాను, అరే ఏమిటిది, ఎంతవరకు క్రిటిసిజమే కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేదు, డిస్ట్రక్టివ్ క్రిటిసిజం నేను అబ్జర్వ్ చేశాను ఒక పత్రికలో. అలాగే కొన్ని మీడియా ఛానల్స్ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం, నాట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అలాగా ప్రతి ఒక్కరు కూడాను, నాట్ ఓన్లీ ద మీడియా బట్ ఆల్సో ఆల్ ద సిటిజన్స్ హూ ఇన్వాల్వ్స్ ఇన్ సోషల్ మీడియా. సామాజిక మాధ్యమంలో ప్రతి ఒక్కరు భాగస్థులు అవుతున్నామే వాళ్ళ. వీఆర్ మోర్ రెస్పాన్సిబుల్. మనం చాలా బాధ్యతగా ఉండాలి. కనుక సన్మానించవలసిన వాడిని సన్మానించడం నేర్చుకోవాలి. 8వ వచనం, ఒకనిని ఒకడు ప్రేమించు విషయములో తప్ప మరి దేని యందు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఓ నో వన్ ఎనీథింగ్, ఓ నో వన్ ఎనీథింగ్, ఎవరికి ఏమి అచ్చి ఉండవద్దు. ఎక్సెప్ట్ లవ్ ఈచ్ అదర్, ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవటం తప్ప. ఫర్ ద వన్ హూ లవ్స్ అనదర్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ద లా. ఇతరులను ప్రేమించిన వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడయ్యాడు. ధర్మశాస్త్రము ప్రేమ అనేటువంటి దాని చేత పరిపూర్ణం అవుతోంది. ఇది ఎప్పటికీ క్రైస్తవునికి అర్థమవుతుంది. ఒక వెరీ ఆర్డినరీ స్మాల్ అండ్ లిటిల్ ఫెలో, ఇవాళ నేను ఒక అర్ధగంట ఫోన్లో మాట్లాడాను. అతను చిన్న ఉద్యోగి, 10 to 15,000 ఎర్న్ చేసి ఒక చిన్న ఉద్యోగి. అతను మాట్లాడిన మాటలు వింటే నాకు చాలా బాధ అనిపించింది. క్రైస్తవ మిషనరీలు అంత దొంగలుగానే బతుకుతున్నారనే వాగ్యుద్ధం అతను నాతో చేశాడు 10 నిమిషాల పాటు. అందరూ చెడు చేస్తున్నారు అంటాడు, తను చేసే మంచి చెప్పలేకపోయాడు. ఒకటే కోణం ఏమిటంటే విమర్శ.
ఏమిటంటే ద్వేషం, ఏమిటంటే అసూయ, ఏమిటంటే వ్యతిరేకత, ఏమిటయా అంటే తోలనాడుట, ఏమిటి అంటే ఏమాత్రం కూడా గౌరవం లేకపోవటం. అది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కాదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే ప్రేమించటం, క్షమించటం, మన్నించటం, ఒప్పుకోవటం. అలా చేయమన్నాడు ప్రభు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు అనునవి ఏ ఆజ్ఞైన ఉన్న ఎడల అది నిన్ను అని పొరుగును ప్రేమించమన్న వాక్యంలో సంక్షిప్తముగా ఇమిడి ఉన్నవి. ప్రతి ఆజ్ఞ 10 కమాండ్మెంట్స్లో హ్యూమన్ పార్ట్లో ఉన్న ప్రతి ఆజ్ఞ కూడా ప్రేమ బేస్డ్. దొంగిలించవద్దు, బికాస్ ఎందుకు? నువ్వు అతను ప్రేమిస్తున్నావు కనుక అతనిది ఏది దొంగిలించవద్దు. ప్రేమిస్తున్న వారి యొద్ద ఎలా దొంగిలిస్తావు? దొంగిలించలేవు. ప్రేమించిన వారి యొద్ద ఎట్లా వ్యభిచరిస్తావు? వ్యభిచరించలేవు. కనుక నీ పొరుగువాడిని ప్రేమిస్తే అతనిది ఏది నువ్వు ఆశించలేవు. కనుక నీ ప్రేమ పాపము చేయకుండా నిన్ను ఆపుతుంది, పాపం చేసిన వాడిని క్షమించేట్టు చేస్తుంది. అటువంటి ప్రేమ చేత ధర్మశాస్త్రం నెరవేర్చమన్నాడు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటమే. ప్రేమ ఉన్న చోట ధర్మశాస్త్రం యొక్క జ్ఞప్తే ఉండదు. ఎందుకంటే ప్రేమ క్షమిస్తుంది, సహిస్తుంది, భరిస్తుంది, వారి మేలు ఆకాంక్షిస్తుంది. కానీ ధర్మశాస్త్రం క్షమించదు, భరించదు, శిక్షించమనే అంటుంది. కనుక ధర్మశాస్త్రాన్ని మించినటువంటిదిగా ప్రేమ మనకు తెలియచేయబడుతోంది. ప్రేమ చేత సహనము, ప్రేమ చేత క్షమాపణ, ఇది మన జీవితాల్లో కనపడాలి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలా చేయండి. ఇతరుల మీద నేరాలు మోపటం కాదు, వారిని క్షమించటం చేయండి. కాలం ఎరగండి, నిద్ర మేల్కోండి. బిసైడ్స్ దిస్ యు నో ద టైమ్ that the hour has come for you to wake from sleep, for salvation is nearer to us now than we have first believed. మొదట మనం నమ్మినప్పుడున్న కాలము కంటే ఇప్పుడు మన రక్షణ సమీపంగా ఉంది అని ఎరిగి నిద్ర మేల్కోండి. నిద్ర మేల్కోండి అంటే ఏమిటి అర్థం? నిద్ర మేల్కోవటం అంటే ఏమిటి అర్థం? నిద్ర మత్తు వీడండి, లోక సంబంధమైనటువంటి విషయాల చేత జోగకండి. ద టైమ్ ఈజ్ వెరీ నియర్ అండ్ నియరర్. సమీపించింది సమయం, సమయం సమీపించింది. మత్తు వదలండి, మేల్కోండి. సహోదరుడా, సహోదరి, నీవు నీ ఆధ్యాత్మిక మత్తును వదలాల. యు మస్ట్ రీచెక్ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ థాట్ కండిషన్. నీ హృదయము, నీ ఉద్దేశము, నీ మనస్సు, నీ పరిస్థితి నువ్వు ఒకసారి పునరాలోచించుకోవాలి, పునరాలోచించాల. నిద్ర మేల్కో, నిద్ర మేల్కో, వేళ అయినది. నాకు తెలిసి ఈనాడు యవనస్తులు చాలామంది 7-8 గంటల వరకు పడుకొని ఉంటున్నారు. ఆలోచించండి. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది వీళ్ళు ఎప్పుడు పైకి వస్తారు, ఎప్పుడు బాగుపడతారు. ఎట్లా? డే టైం వారు పోగొట్టుకుంటున్నారు. నిద్ర మేల్కొనే వేళ. నేను ఒక రోజున భీమవరం ప్రాంతంలో ఉన్నాను. అక్కడి నుండి నేను వచ్చేటప్పుడు ఒక రాజుగారిని కలవాల్సి వచ్చింది.
7:30 7:45 అవుతుంది. నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నేను మీట్ అవుతాను ఇవాళ అని అనుకుని నేను వచ్చాను. ఆ ఇంటి దగ్గరికి వచ్చేప్పటికి తలుపులు వేసి ఉన్నాయి, చీకటిగా ఉంది ఇల్లంతా. ఆ ప్రక్కనే ఒక చిన్న కార్ఖానా ఉంటే అక్కడ పోయి అడిగాను, ఏమండి పలానా రాజుగారు ఉండాలి కదా, ఇక్కడ ఊళ్ళో లేడా అని. వాళ్ళు చెప్పారు, సార్ వాళ్ళు 7 o'clock ది షట్ ద డోర్. వాళ్ళు తలుపులు వేసేస్తారండి, 7 గంటలకు భోజనం చేస్తారు, వెంటనే పడుకుని పోతారు. మార్నింగ్ 4 o'clockకి కుటుంబం అంతా లేచి పక్కల మడత పెట్టేసి వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతారండి. నాకు చాలా ఆశ్చర్యం వచ్చింది. ఇంకా 21వ శతాబ్దంలో రాత్రి 7 గంటలకి దీపాలు ఆర్పేసి పడుకునే ఒక కుటుంబం చూశాను. ఇలాంటి వారు చాలామంది ఉంటారని చెప్పి నాకు అక్కడున్న వారు చెప్పారు. రాత్రి అయింది, దట్ ఈస్ ద టైమ్ ఫర్ రెస్ట్. డాన్ టైం వచ్చేస్తోంది. వెలుగు రేఖలు వస్తాయంటే ఇక వాళ్ళ మంచం మీద ఉండరట. ఆ కుటుంబం ఇంటిల్లిపాది మంచం మీద ఉండరట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక ఉదాహరణ చెప్పాను ఆత్మీయంగా అన్వయించుకోవటానికి. మెళుకువ రావాలా? ఏమి మెళుకువ రావాలా? తెల్లవారుచున్నది, నిద్ర మేలుకొని వేళ అయినది. దిస్ ఈజ్ నాట్ ద అవర్ టు స్లీప్ ఆర్ సైలెంట్. మౌనంగా ఉండాల్సిన గడియ కాదు. ఎస్తేరుకు మొదటగా చెప్పాడు, నువ్వు ఇక్కడ మౌనంగా ఉంటే యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది, నువ్వు నాశనం అవుతా అని. కనుక మనం గుర్తెరగాలి, ఇక్కడ నిద్ర మేల్కొనే వేళ, ప్రభువు రాకడ సమీపిస్తోంది. లోకం విచ్చలవిడైపోతోంది. మనుషులు ఏది పడితే భావ ప్రకటన స్వేచ్ఛగా మాట్లాడుతూ వారి హృదయాన్ని బయట పెట్టేస్తున్నారు. ఒక్కొక్క టీవీ ఛానల్ చూస్తుంటే తల తిరిగిపోతుంది. మనుషుల యొక్క యాటిట్యూడ్స్ కనబడుతూ ఉంటాయి. వాక్యం ఏం చెప్తోంది? నిద్ర మేల్కోండి, ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ కమింగ్ టు నియర్. తీర్పు దినం దగ్గరకు వచ్చేస్తోంది, రాకడ దినం వచ్చేస్తోంది. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. క్రీస్తు విరోధి ప్రత్యక్షత వైపు వచ్చేస్తున్నాడు, జాగ్రత్త పడండి. దిస్ ఈజ్ నాట్ ద అవర్ టు స్లీప్. ఈ గడియ నిద్రా గడియ కాదు, మేల్కోండి, మేల్కోండి. భారతదేశంలో ప్రతి క్రైస్తవుడు మేల్కోవాలి. ఒక గడియ వచ్చేస్తోంది, లెగాల, సువార్త ప్రకటించాలి. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధం యుద్ధోపకరణాలు ధరించుకుందా. ఎందుకు చెబుతున్నాడు తెలుసా? రాత్రి చాలా గడిచిపోయింది, తెల్లవారుజాము వచ్చేస్తోంది. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి, అంధకార క్రియలను విడిచిపెట్టండి. కాలము పరిపూర్ణమైనది. దేవుడు తన కుమారుని పంపాడు. 2000 సంవత్సరాలు దేవుడు ఉపేక్షించాడు. ఇప్పుడు ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు పని కలిగిన దాసుడు ధన్యుడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఉంటామనే నిరీక్షణతో బ్రతకాలి. అందుకని అంటాడు, తేజో సంబంధమైన యుద్ధోపకరణములు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, అవి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. అవే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు. అల్లరితో కూడిన ఆటపాటలైన మత్తైన ఉండక, కామ విలాసమైన పోకిరితనమైన ఉండక, కలహమైన మత్సరమైన ఉండక, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందామా. మనం పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. మర్యాదగా నడుచుకోవాలి సమాజంలో. ఆక్వర్డ్గా కాదు, అసహ్యంగా నడుచుకోకూడదు. మన ప్రవర్తన లోకమంతా గమనిస్తుంది, మన మాట తీరు లోకమంతా గమనిస్తుంది, మన జీవితము లోకమంతా గమనిస్తుంది. అందుకనే చెప్పాడు, మనము మర్యాదగా నడుచుకోవాలి. లెట్ us walk properly as in the daytime,
పగటిపూట నడిచేటట్లుగా మర్యాదగా నడుచుకుందాం. మనము మర్యాదగా నడుచుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు ఉండరాదు, కామవిలాపం ఉండరాదు, పోకిరి చేష్టలు ఉండరాదు, కలహం ఉండరాదు, మత్సరం ఉండరాదు. ఇవన్నీ చీకటి కార్యములు. వెలుగు సంబంధులు వీటిలో పార్టిసిపేట్ చేయరు. అల్లరితో కూడిన ఆటపాటలలో క్రైస్తవుడు ఉండడు. దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలు ఇవాళ ఇతరులు కూడా వీటి పోటల్లా. క్రైస్తవ బిడ్డల్లో చాలామంది వీటికి వెళ్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు, మద్యము, సారా దుకాణముల్లో క్రైస్తవ యువత, క్రైస్తవ వ్యక్తులు కనపడుతున్నారు. క్రీస్తు నామాన్ని ధరించిన, బైబిల్ నామాన్ని ధరించిన వారు అల్లరి చిరదుగా ప్రవర్తిస్తున్నారు. అందుకే అది కుదరదు అన్నాడు. మర్యాదగా నడుచుకోండి. డీసెంట్ బిహేవియర్ కావాలా. లెట్ us వాక్ ప్రాపర్గా ఉండాలా. మన యాటిట్యూడ్ క్లియర్ ఉండాలా. నథింగ్ హైడింగ్, మరుగు చేసుకునే విధానం వద్దిక. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసుకోకండి. శరీరాన్ని గురించి ఆలోచించిన వాడెవరు? ప్రభువు చెబుతున్న మాట, శరీరమును గురించిన ఆలోచనలు చేసుకోకండి. శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవాలనే శరీరాన్ని గురించి ఆలోచన చేయబాకండి. బట్ పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ and make no provision for the flesh to gratify its desires. శరీరేచ్ఛలు నెరవేర్చుకోవటానికి శరీర విషయంలో ఆలోచనే వద్దు మానే. శరీర విషయాల్లో ఆలోచన అంటే మనం తినుట, త్రాగుట, నివాసం పొందుట వీటి విషయం కాదు. వాటిని మించి దురాశతో కూడిన క్రియలు, వాటిలో పడినప్పుడు మనము నష్టపోతాం. యేసుక్రీస్తును ధరించుకోవాలా. శరీర ఇచ్ఛలను ఆపాలి అంటే మీ శరీర విషయంలో యేసు మీలోనికి రావాలా. ఈ దేహం దేవుని యొక్క ఆత్మకాలయమని నీవు గుర్తెరుగునట్లుగా న్యూ జనరేషన్, నూతనమైనటువంటి న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్, నూతనంగా జన్మించిన నూతన సిటిజన్షిప్, నూతనమైనటువంటి లైఫ్ నీకు రావాలా. క్రీస్తును ధరించాలి. ఎవరు యేసుక్రీస్తును ధరించుకుంటారో వారు స్థిరులు, కదలని వారుగా నిలబడతారు. ఎవరైతే యేసుక్రీస్తును తృణీకరిస్తారో, శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటారో, శరీర విషయం ఆలోచన చేస్తారో వాళ్ళు నష్టపోతారు. క్రైస్తవుడు మర్యాదగా నడుచుకోవాలి. క్రైస్తవుడు క్రీస్తును ధరించుకోవాలి. ఒక వ్యక్తి వస్త్రం చేత కప్పబడినట్లు విశ్వాసి క్రీస్తు చేత కప్పబడాలి. విశ్వాసును చూసినప్పుడు క్రీస్తే కనపడాలి. అది దాని అర్థం. క్రీస్తును ధరించుకోండి అంటే అర్థం ఏంటంటే మీరు కనపడకూడదు, మీ వస్త్రం కనపడినట్టే క్రీస్తు కనపడాలి మీ యందు. అది మనం చేయాల్సింది. ఆలోచన చేసుకోండి. యు నీడ్ టు థింక్ ఆఫ్ ద అబౌవ్ థింగ్స్. నీవి కార్యాలను నువ్వే చేసుకోవాలి, ఎవరో చేయరు నీకోసం, నీవే దాన్ని చేయాలి. కనుక 13వ అధ్యాయం అంతా కూడా జ్ఞాపకం చేస్తుంది ప్రేమ, బాధ్యత. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం ఏం చెప్పుచున్నది? ప్రేమ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తోందని చెబుతుంది. అదే ప్రేమ చేత ఎవరికి అచ్చి ఉండకుండా కాపాడుకోండి అని చెబుతుంది.
పొరుగువాన్ని ప్రేమించడని చెబుతోంది. పొరుగువాన్ని ప్రేమించమని చెబుతోంది. ప్రతి ఆజ్ఞకు లోబడమని చెబుతోంది. అధికారులను, ప్రభుత్వాలను గౌరవించమని చెబుతోంది వాక్యం. కనుక లోబడాలి. వారు మంచి చేయటానికి నియమించబడినటువంటి దేవుని సేవకులుగా చెప్పబడింది. 13వ అధ్యాయం అంతా కూడా మనము ముగించాము. కాలము సమీపించింది, నిద్ర మేల్కొని వేళ అయినది. నేను ఎక్కువ అది ఆలోచిస్తున్నాను. వాట్ కెన్ ఐ డూ మై లెవెల్ బెస్ట్ ఫర్ మై గాడ్ సేక్? నా దేవుని కొరకు నేను ఏమి మంచి చేయగలుగుతాను, ఏది బెస్ట్ నేను ప్రభుకి ఇవ్వగలుగుతాను అనే యత్నంలో ఉన్నాను. నేను అనేకులను ప్రభు సన్నిధిలో రూపాంతరం చెందిన క్రైస్తవులుగా మార్చి ఆయనకి ఇవ్వగలగటం నిజమైన ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 14వ అధ్యాయం ప్రారంభించుకుందాం. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన వారు ఫతేబాద్ వాస్తవ్యులు తల్లిగారు శ్రీమతి కోటే పుష్పరాజ్యము గారు, కుమార్తెలు రత్నకుమారి రజని గారు, కుమారులు రాజా రవి గారు సహకరిస్తున్నారు. ప్రభు ఈ బిడ్డలను దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. రత్నకుమారి గారు, రజని గారు, రాజా రవి, పుష్పకాంతమ్మ గారు ఇచ్చిన సహాయం కొరకు వందనాలు. ఈ కుటుంబాన్ని దీవించండి యేసయ్యా. మా ముందు ఉన్న గొప్ప పందెపు రంగం మాకు దీవెనగా ఇవ్వండి. యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.